ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం చెబుతున్నది ఏమిటంటే, దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తి తన జీవితాన్ని దాచిపెట్టడు. ఆయన చేసిన మంచి క్రియలు లేదా న్యాయమైన పనులు ఇతరులు చూడగలిగే విధంగా వెలుగులో ఉంచుతాడు. అలా చేయడానికి కారణం, అతను తన పనులు తానే చేయలేదని, వాటి మూలం దేవుడే అని చూపించాలనుకుంటాడు. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం, బలం మరియు కృపతోనే తాను సత్య మార్గంలో నడుస్తున్నానని అంగీకరిస్తాడు. వివరంగా చెప్పాలంటే, సత్యమైన మనిషి అబద్ధం, చీకటి, మోసాలను దూరంగా ఉంచి దేవుని వెలుగులో జీవిస్తాడు. ఆయన చేసే ప్రతి మంచి పని దేవుని మహిమ కోసం చేస్తాడు, తన పేరు కోసం కాదు. సత్య మార్గంలో నడిచేవాడు దేవుని వెలుగులో ఉంటాడు. ఆయన క్రియలు దేవుని ప్రభావంతో చేయబడినవని చూపుతాయి. అలాంటి వ్యక్తి దేవునికి మహిమ కలిగిస్తాడు, తనకు తాను కాదు. ఇది యోహాను పత్రిక 3వ అధ్యాయంలోని వెలుగు మరియు చీకటి అనే అంశానికి కొనసాగింపుగా ఉంది. చెడును ప్రేమించేవారు చీకటిలో దాగుతారు, కానీ సత్యాన్ని ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యంతో మనలను మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.